హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 57. అనూప్ ఇబ్బంది పట్టం చూసి గట్టిగా నవ్వేస్తారు విశ్వగారు. ఆయన నవ్వడంతో రిలీఫ్ ఫీల్ అవుతాడు. మీకు ఇష్టమేనా అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేస్తాడు అనూప్. ఆల్రెడీ అనూప్ గురించి కారులోనే అంతా తెలియడంతో అతని ప్రవర్తన మంచిది కనుక చిన్న చిరునవ్వుతో నాకిష్టమే అన్నట్లుగా ఆయన కూడా కళ్ళతోనే సమాధానం చెప్పడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు అనూప్. వాళ్ళిద్దరి కళ్ళ సైగలు ఎవ్వరికీ ఏమి అర్థం కాదు. అదీ కాక తన తండ్రి నవ్వేసరికి అసలేమీ అర్థం కాదు ఆకృతికి. ఎందుకు నాన్న నవ్వుతున్నారు? మీరిద్దరూ ఎందుకు ఏదో సైగలు చేసుకుంటున్నారు కళ్ళతోటి అంటూ అడుగుతుంది ఆకృతి. దానికి సమాధానం మిగతా వాళ్ళకు కూడా కావాలి కనుక ఏం చెప్తారా అని చూస్తూ ఉంటారు. ఏం లేదులేమ్మా, అది మా ఇద్దరికీ సంబంధించిన విషయాలు అంటారు నవ్వుతూ. ఇంతకీ ఆయనకి విషయం చెప్పలేదు అంటూ అంజలి హడావుడిగా ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది భరత్ గారికి చెప్పడానికి. భరత్ గారికి కాల్ చేసి విషయం టూకీగా ఆయనకి చెప్పేస్తుంది. ఆయన ఫుల్ షాక్ అయిపోతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తన చెల్లెల జీవితం మంచిగా మారినందుకు. వీలైతే తొందరగా రమ్మని చెప్తుంది. మధ్యాహ్నం ఒక మీటింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత తొందరగా బయలుదేరి వస్తాను అని చెప్తారు భరత్ గారు. సరే అంటూ కాల్ కట్ చేస్తుంది అంజలి. అవును, నేను పరిచయం చేద్దామని తీసుకొచ్చాను శ్రీ సార్ని, కానీ మీ ఇద్దరు ముందుగానే పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ శ్రీ సార్ నీకు ముందే తెలుసా నాన్న అంటూ తండ్రిని అడుగుతుంది ఆకృతి. నన్ను కాపాడి మీ దగ్గరకు తీసుకువచ్చింది అనూప్నే స్వీటీ అంటూ చెప్తారు ఆయన. ఆ మాటలకు షాక్ అవుతారు సరస్వతి, ఆకృతి. నిజమా అంటూ అడుగుతుంది. అవును, ఇన్ని నెలలుగా నేను ఒకరి దగ్గర బందీగా ఉన్నాను. అది తెలుసుకొని నన్ను వాళ్ళ నుండి విడిపించి మీ దగ్గరకు తీసుకొని వచ్చాడు. నా ఫ్యామిలీని నాకు అందించాడు. అనూప్ రుణం మాత్రం నేను అస్సలు తీర్చుకోలేను అంటూ అనూప్ వైపు అభిమానంగా చూస్తూ చెప్తారు విశ్వగారు. అంతా విని ఆకృతి ఎమోషనల్ అయిపోతూ అనూప్ దగ్గరికి వస్తుంది. సార్, మా నాన్నగారి కన్నా కూడా నేను మీ రుణం తీర్చుకోలేను. నా జీవితంలో మంచి రోజులు మీతో పాటే వచ్చేశాయి. నా జీవితంలో ఏ మంచి జరిగినా దానికి కారణం మీరే అవుతున్నారు. జాబ్ లేక, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో నాకు జాబ్ ఇచ్చి ఆదుకున్నారు. అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించి తన మామూలు మనిషిని చేశారు. నా తల్లిని నాకు అప్పచెప్పారు. ఇప్పుడు చనిపోయాడు అనుకున్న నా తండ్రిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. మీ రుణం నిజంగా తీర్చుకోలేంది శ్రీ సార్ అంటూ దండం పెడుతుంది కన్నీటితో ఆకృతి. కూతురు మాటలు సగమే అర్థమవుతాయి విశ్వకి. ఎందుకంటే అనూప్ పూర్తిగా తనకు చెప్పలేదు కనుక. వివరంగా తర్వాత తెలుసుకుందామని సైలెంట్గా ఉండిపోతాడు. ఏది ఏమైనా వాళ్ళ జీవితాల్లో అనూప్ పాత్ర చాలా పెద్దది అని మాత్రం అర్థమవుతుంది ఆయనకి. నువ్వు ఊరికే ఎమోషన్ అవ్వకృతి, ఇందాక నుండి ఏడుస్తూనే ఉన్నావు, ఇక ఆపుతావా నువ్వు ట్యాప్ తిప్పడం అంటాడు చిరుకోపంగా. నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటుంది ఆకృతి. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అన్నయ్య అంటూ అంజలి చెప్పడంతో, ఒకేసారి రాత్రి పడుకుంటానులే అమ్మా, మీ అందరినీ చూసినా నాకు అస్సలు రెస్ట్ తీసుకోవాలనిపించడం లేదు అంటారు. అవునండి, మా నాన్నతో నేను చాలా మాట్లాడాలి అంటుంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆకృతి. మొదలుపెట్టావా నీ బ్రెయిన్ ఈటింగ్ అన్నట్లుగా చూస్తాడు అనూప్ వైపు. అతని మొహంలో భావాలు చదివినట్లుగా మూతి ముడుచుకుంటుంది ఆకృతి. నవ్వుకుంటాడు అనూప్. అనూప్ ముందుకు వచ్చి అఖిల్ని కూడా పరిచయం చేస్తాడు. సాయంత్రం 4 గంటలు అయిపోతుంది చూస్తుండగానే. భరత్ గారు ఇంట్లోకి అడుగు పెడతారు. సరస్వతి పరుగుని ఎదురు వెళ్ళి అన్నయ్య, ఆయన వచ్చారు అంటూ పరిచయం చేస్తుంది. ఆయన చనిపోలేదన్నయ్య, బ్రతికే ఉన్నారంటూ తన సంతోషాన్ని పంచుకుంటుంది. భరత్ గారి దగ్గరికి వచ్చి విశ్వగారికి చేయి కరచాలనం చేసి చాలా సంతోషం అంటూ హక్ చేసుకుంటారు. కొద్దిసేపు మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు టీ ఇంకా స్నాక్స్ తెచ్చిస్తారు. ఈ లోపల భరత్ గారు కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో టీ తాగుతూ విశ్వగారితో మాటల్లో పడిపోతారు. తొందరగానే ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళు. అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ టీ తాగి స్నాక్స్ తినేస్తారు. సాయంత్రం దాకా ఉండి అఖిల్ ఇంటికి వెళ్ళిపోతాడు. అఖిల్ అలా వెళ్ళడం అర్పిత ఇలా వస్తుంది ఇంటికి హాస్పిటల్ నుంచి. అర్పిత రాగానే తన పరిచయం చేస్తుంది ఆకృతి. బంగారు తల్లిలా ఉన్నావురా అంటూ ప్రేమగా ఆమె తలని నిమురుతారు విశ్వ. ఆకృతి తండ్రి బతికే ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోతుంది అర్పిత. హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. వాచ్మెన్ భార్యకు బాగోలేకపోతే హాస్పిటల్ దాకా తోడు వెళ్ళి అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కమలమ్మ కూడా విషయం తెలుసుకొని చెప్పలేనంత ఆనందపడిపోతుంది.
కమలమ్మను తండ్రికి పరిచయం చేస్తుంది ఆకృతి. పోనీలే వాళ్ళ జీవితంలో మంచి రోజులొచ్చాయనుకుంటుంది కమలమ్మ. నా కొడుకు కూడా నన్ను దగ్గరికి తీస్తే బాగుండు అని మనసులోనే బాధపడుతుంది. 6 దాటగానే కిచెన్‌లో దూరేసి సరస్వతి గారు ఇంకా ఆకృతి విశ్వగారికి ఇష్టమైన వంటకాలు చేయడంలో మునిగిపోతారు. దగ్గరికి కూడా రానివ్వలేదు అంజలిని. వాళ్ళ ప్రేమను చూసి నవ్వుకుంటూ వాళ్ళకి సహాయం మాత్రమే చేస్తుంది ఆమె. కిచెన్‌ని ఆ తల్లి కూతుళ్ళకు వదిలేస్తుంది. విశ్వగారికి ఇష్టమైన వంటకాలు చేసి డైనింగ్ టేబుల్ అంతా నింపేస్తారు ఆకృతి ఇంకా సరస్వతి. అంకుల్ ఈ రోజుకి మీరు ఫ్రెష్ అయ్యి నాన్న డ్రెస్ వేసుకోండి. రేపు మార్నింగ్ మనం బట్టలు తెచ్చుకుందాం అంటాడు అనూప్. పర్వాలేదు అన్నా వినడు అనూప్. వద్దు శ్రీ సార్ మార్నింగ్ నాన్నని నేను షాపింగ్‌కి తీసుకువెళ్తాను అంటుంది ఆకృతి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టించడం ఇష్టం లేక. నువ్వు నోరు మూసుకో. నేను చూసుకోగలను మీ నాన్న గురించి అని అనూప్ గుర్రుగా చూస్తూ చెప్పగానే మూతి ముడుచుకొని సైలెంట్ అయిపోతుంది ఆకృతి. సరే మీ ఇష్టం అంటూ. వాళ్ళిద్దరి బాండింగ్ భలే ముద్దుగా అనిపిస్తుంది విశ్వగారికి. అలాగే అంటూ ఫ్రెష్ అయ్యి భరత్ గారు ఇచ్చిన బట్టలు వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తారు విశ్వ. అన్నీ తనకిష్టమైన వంటకాలే ఉండడంతో ఇన్ని రోజులు ఫ్యామిలీని మిస్ అయినందుకు ఆయన చాలా బాధపడిపోతారు. అంతలోనే తమాయించుకొని నార్మల్ అవుతారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేస్తారు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత సరదాగా లాన్‌లోకి వెళ్ళి కూర్చుంటారు. అంకుల్ ఇంతకీ అసలేం జరిగింది? మీరు చనిపోయారు అని ఆంటీ వాళ్ళు అనుకున్నారు కానీ అసలేం జరిగింది? మీరెలా మిస్ అయ్యారు? వాళ్ళ చేతికి ఎలా చిక్కారు? అంటూ అసలు విషయంలోకొస్తాడు అనూప్. అందరూ ఆ సమాధానం కోసమే ఎదురుచూస్తూ ఉండడంతో విశ్వ వైపు చూస్తారు. ఒకసారి వాతావరణం అంతా సైలెంట్‌గా అయిపోతుందక్కడ. నిజమే. నా జీవితంలో 7 నెలలు మిస్ అయిపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ జరిగింది చెప్పడం మొదలుపెడతారు విశ్వగారు. గతం. విశ్వగారు ఒకరోజు బ్యాంక్ నుండి తిరిగి వస్తూ ఉంటారు. ఆ రోజు తనకి వర్క్ ఎక్కువ ఉండడంతో లేట్ అవుతుంది. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్న సమయం కావడంతో జనసంచారం కాస్త అటు ఇటుగా తక్కువగానే ఉంది రోడ్ల మీద. ఇంటికి వచ్చే దారిలో ఆయనకు కొంచెం దూరంలో ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో సడన్‌గా ఒక వ్యాన్ వచ్చి ఆ అమ్మాయి పక్కన ఆపి, ఆ అమ్మాయిని లోపల వేసేసుకొని వెళ్ళిపోయారు. అమ్మాయి ఏడుస్తూ కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అది చూసిన విశ్వగారికి ముందుకు వెళ్ళబుద్ధి కాలేదు. ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడాలి అనుకుంటారు. వెంటనే బైక్‌ని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అనుసరిస్తారు. వాళ్ళ వ్యాన్ పాత బస్తీలోకి ఎంటర్ అవుతుంది. పాత బస్తీలో చివర్లో ఉన్న ఒక నిర్మానుష్యమైన బంగ్లా దగ్గరికి వెళ్ళి ఆగింది. ఫాలో అవుతూ అక్కడిదాకా వెళ్ళి వాళ్ళకి కనపడకుండా బైక్ దిగి దాక్కుంటారాయన. వాళ్ళ అమ్మాయిని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్తారు. వాళ్ళు వెనకాలే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా బయట రౌడీలు ఉండడంతో చిన్నగా వెనక వైపుకెళ్ళి కిటికీ ఓపెన్ చేసి చూస్తారు విశ్వ. అప్పుడే వాళ్ళ లీడర్ అనుకుంటా ఆ రౌడీలని తిడుతున్నాడు. ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు అంటూ. అంటే పిట్ట బాగుంది సార్. అందుకే తీసుకొచ్చాం. కాస్త మజా చేసుకుందామని అంటారు వాళ్ళు. అది విన్న విశ్వగారు తిట్టుకుంటారు వాళ్ళని. మీ పిల్ల సంగతి తర్వాత. పిట్ట కావాలంటే చాలా పిట్టలు దొరుకుతాయి. మనకు చాలా పెద్ద బేరం వచ్చింది. ముందు అర్జెంటుగా ఆ అమ్మాయిని ఇక్కడి నుండి పంపించేసేయండి అంటూ చెప్తాడు వాళ్ళ లీడర్. ఈ అమ్మాయి ఇప్పటికే భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.